ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆర్యపాటి వెంకట నారాయణరావు. దేశంలో కరోనా రికవరీ రేటు 86.36% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 71,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 61,49,000కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 8,61,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 66,732 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71 లక్షలకు చేరుకుంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం అవలంబించడం ద్వారా తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించేలా, పాజిటివ్ కేసులు తగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు అత్యల్పంగా 1.53% ఉంది. ప్రపంచంలోనే ఇది అత్యల్పం. గడిచిన 24 గంటల్లో 816 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,09,150కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9,94,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 8,78,00,000కు చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,021 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,13,084కు పెరిగింది. నిన్న 30,000 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 6 చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,228కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టింది. గత నెల రోజులుగా రాష్టంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటలుగా ఏపీలో 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్టంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. గత 24 గంటల్లో 5,504 మంది కరోనాను జయించారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 మంది చనిపోవడంతో ఏపీలో ఇప్పటివరకు 6,256 కరోనా మరణాలు సంభవించినట్లయింది. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్ వచ్చింది. గత నెల 29న ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ అయ్యారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతూ ఉపరాష్టపతి కరోనా నుంచి కోలుకున్నారు. ఎయిమ్స్ మెడికల్ టీం నేడు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో ఉపరాష్టపతి దంపతులకు నెగిటివ్ వచ్చింది. తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించిన వారందరికీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు. రేపు ఎల్లుండి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్న తరుణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. ఉభయ సభల్లోనూ కోవిడ్ టెస్టులు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు డీజీపీ నరేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ చర్చించారు. జీహెచ్ఎంసీతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు రేపు అసెంబ్లీ, ఎల్లుండి మండలి సమావేశం కానుంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు 823 ఓట్లకు గాను 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ 56 ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి 29 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ జిల్లాలో రానున్న 48 గంటల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 3 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.